ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. అఖిల్ వాళ్ళ స్కూల్ నుండి ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్లారనమాట. అంటే మనకి సైన్స్ రిలేటెడ్ అన్నమాట. అది ఎక్కడికి అంటే బిర్లా ప్లానిటోరియం తీసుకెళ్లారు. పిల్లలకి ఏంటంటే ఇలాంటి గ్యాదరింగ్స్ తీసుకెళ్ళామనుకోండి, పిల్లలతో మనము మనతో పాటు తీసుకెళ్లడం వేరు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళడం వేరు. టీచర్స్ తో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క నాలెడ్జ్ గెయిన్ చేయడం డిఫరెంట్ గా ఉంది. మనతో వెళ్ళినప్పుడు ఊరికే చూసేసి రావడంగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ ఏజ్ తో పాటు వెళ్ళిన పిల్లలతో వెళ్ళారనుకోండి, అప్పుడు చాలా వరకు నేర్చుకోగలుగుతారు. ఏంటంటే మనము బుక్ రీడింగే కాకుండా ఇలా మనము ప్రాక్టికల్ గా చూసి నేర్చుకుంటే చూడండి, దాన్ని అసలు లైఫ్ లో మర్చిపోలేం కదా. మనం కూడా చిన్నప్పుడు ఏమైనా వెళ్ళినప్పుడు అవి ఇప్పుడు గుర్తొస్తుంది, అక్కడ ఇలా ఉండే అని చెప్తా ఉంటాం కదా మన పిల్లలకి. అలానే పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ తీసుకెళ్ళినప్పుడు స్కూల్ నుండి పంపిస్తా ఉండాలి. కానీ మనం లేకుండా వెళ్ళేటప్పుడు ఉండేటువంటి జాగ్రత్తలు కూడా చెప్పాలి. ఎంత అంటే మేము స్కూల్ 8:30కి అయితే 8:30కి వెళ్ళాము. 9:30కి బస్ స్టార్ట్ అయింది. ఇంకా బస్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి బస్ వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయాం. టీచర్స్ కి మనం కూడా ఏంటంటే జాగ్రత్త చెప్తాను, మన పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. కానీ మన భయం మనకు ఉంటుంది కదా, మనం లేకుండా పిల్లల్ని పంపిస్తున్నాము అని. వీళ్ళందరూ కూడా వాళ్ళ క్లాస్మేట్స్ అన్నమాట. ఏంటంటే మొత్తం 5 బస్సెస్ లో వెళ్ళారు. థర్డ్ క్లాస్ టు 10th క్లాస్ వరకు వెళ్ళారనమాట పిల్లలందరూ కూడా. ఏంటంటే అమ్మాయిలందరినీ ఒక బస్ లో, అబ్బాయిలందరినీ ఒక బస్ లో అట్లా తీసుకెళ్లారు. ఒక్కొక్క బస్ లో 2 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. అమ్మాయిలతో వెళ్ళినటువంటి బస్సెస్ లో ఆ అమ్మాయిలు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే అమ్మాయిల సెక్యూరిటీ కూడా అవసరం కదా, అందుకోసమని అమ్మాయిల వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమని ఆ అమ్మాయిలు కూడా ఉన్నారనమాట. అబ్బాయిలు అయితే అంత ప్రాబ్లం ఏమి ఉండదు కదా, సార్స్ వాళ్ళు వెళ్ళేస్తారు వస్తారు. పిల్లలకి మనం ఇలాంటి ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చూసినవి నేర్చుకున్నవి ఒక బుక్ పెన్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏమైనా చూసినవి ఉంటే రాసుకోమని చెప్పాలి. వచ్చాక వాళ్ళు ఎప్పుడైనా చూసినప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా. తర్వాత ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు బస్ లో కూర్చున్నప్పుడు చేతులు బయట పెట్టొద్దని, తలలు బయటకు పెట్టొద్దని, మనం ఫుడ్ తినేటువంటివి బయటకు వేయొద్దని, అలాంటివి కొన్ని చెప్పామనుకోండి, కొంతైనా నేర్చుకుంటారు. అదే వాళ్ళ సార్ చెప్తా ఉన్నారనమాట. మీరు బస్ లో ఉన్నప్పుడు మంచిగా ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడాలి, వేరే ఏ లాంగ్వేజ్ మాట్లాడద్దు, అసలు రూడ్ గా మాట్లాడొద్దు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే టీచర్స్ ఉన్నాం కదా పక్కనే, టీచర్స్ చెప్పాలి. అలా చెప్తున్నా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. పిల్లలు అలా బయటికి వెళ్ళేసి వచ్చాక అక్కడ వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఒకసారి మనం అడిగి తెలుసుకోవాలన్నమాట. వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది, మనకు తెలియని విషయాలు కూడా నేర్చుకోవచ్చు. పిల్లలే కదా, వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటాం కానీ అది తప్పు అనిపిస్తుంది. పిల్లలకు తెలిసిన విషయాలు మనకు చాలా వరకు తెలియదు. ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే చాలా వరకు టీవీలు చూసో ఫోన్స్ చూస్తూ వాళ్ళ కార్టూన్స్ తో పాటు వాళ్ళ జనరల్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తున్నారు. అంటే మనం పిల్లలకి చూపించేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. కార్టూన్స్ చూస్తూ ఉన్నా కానీ ఊరికి కార్టూన్స్ చూడకుండా వాళ్ళకి సంబంధించిన సైన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, సైన్స్ ఫేర్స్ కావచ్చు, లేదు అంటే మన సోలార్ సిస్టమ్స్ గురించి కానీ అలాంటివి కూడా వస్తుంటాయి. అలాంటివి కూడా చూస్తూ నేర్చుకుంటూ ఉంటే అప్పుడు నాలెడ్జ్ ఎంతని గెయిన్ అవుతుంది కదా. అయితే చిన్న చెప్పాను, అమ్మ ఇలా ఉన్నాయి ఇవంటే, అసలు అవన్నీ నీకేం తెలిసినా అంటే నేను చూసా కదా ఫోన్లో